పెనమాక గ్రామస్తులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఉదయం నిద్ర లేస్తానే మీ ఊరికి వచ్చాను. మొదటి తారీఖు మొదటి కార్యక్రమం కొత్త గవర్నమెంట్లో మీ అందరి దయ వల్ల, ఆశీస్సుల వల్ల 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఎప్పుడు మంగళగిరి నియోజకవర్గం. అనేక సందర్భాల్లో 1-2 సార్లు మిత్రపక్షాలకు ఇచ్చాం. ఒకసారి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు. 2వసారి మిత్రపక్షం అయింది, సిపిఎం అయ్యారనుకుంటాను. 2 సార్లు తెలుగుదేశం, 2 సార్లు మిత్రపక్షాలు అయ్యారనుకుంటాను. 10 ఎన్నికల్లో 4 సార్లు ఎన్నికైతే ఇటీవల కాలంలో 4-5 ఎలక్షన్లో గెలవడం లేదు. కానీ పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నిలబడిన మీ అభ్యర్థి లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పట్టు వదిలిపెట్టకుండా మళ్ళా ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించాలని కష్టపడి మీ అందరి అభిమానం చూరుకొని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మంచి నియోజకవర్గాలు గాజువాక, అదే మరికి 95,000 మెజారిటీ అక్కడ. ఇంకొక పక్కన భీమిలి, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట, అక్కడ 94,000 93,000 మెజారిటీ. 3వ నియోజకవర్గం మంగళగిరి, 92,000 మెజారిటీ. నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది. భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరికీ న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు గాని, గ్రామాలు గాని, వర్గాలు గాని తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో, మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి. నేను 10 ఎన్నికలు చూశాను. 10 ఎన్నికల్లో ఎప్పుడూ జరగని విజయం. ఒక అసెంబ్లీ ఎన్నికల్లో 95,000 మెజారిటీ, మంగళగిరి లాంటి నియోజకవర్గంలో 91,000 మెజారిటీ. నేను ఒకప్పుడు 60,000-50,000 వస్తేనే కుప్పంలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు 90,000-95,000 మెజారిటీలు వచ్చేసే పరిస్థితికి వచ్చాయి. దీనికి అంతటి కారణం ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే, రాజకీయ విశ్లేషణ చేస్తే 5 సంవత్సరాలు పరిపాలన, ఒక పీడ కళ, రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదు. 5 ఏళ్లు ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా. నిద్ర లేస్తే టెన్షన్, ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు. మొన్నటి వరకు మా పోలీసులు గోడ దూకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు గోడ దూకే పని ఉండదు. ఇంకెక్కడ అరెస్టుల కోసం ఎందుకు వచ్చారో తెలియదు. పోనీ మీ ఇంట్లోకి వస్తే వస్తారు, అది కూడా తప్పే, రాకూడదు. గౌరవంగా బ్రతకాల మనందరం. మా ఇంటికి కూడా ఎప్పుడు వస్తారో తెలియదు వీళ్ళు. అంటే ఎంత భయంకరమైన వాతావరణం అంటే అంత భయంకరమైన వాతావరణంలో ఒక్కరని కాదు, అధికారులు అట్నే బతికారు, ప్రజలు అట్నే బతికారు, రాజకీయ నాయకులు అట్నే బతికారు. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు, మీరందరూ కూడా ఓట్లు వేశారు, బ్రహ్మాండంగా వేశారు.
ఈ రోజు మిరాకిల్ జరిగిపోవాలి, రాత్రికి రాత్రి అని ఆలోచిస్తున్నారు. మీరందరూ అన్ని అయిపోవాలనుకుంటున్నారు. నేను నిన్న మొన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళ్తే విపరీతంగా ప్రజలు వచ్చేసే పరిస్థితికి వస్తున్నారు. 5 ఏళ్లు అణగదొక్కారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నిజమైన స్వాతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ ఉత్సాహంలో నేను మీటింగ్కి పోతే, ఆఫీసుకు పోతే వేల మంది వచ్చేస్తా ఉంటే వాళ్ళని ఎట్లా పరామర్శించాలో నాకే అర్థం కాని పరిస్థితి. ఒక పక్క సమస్యలు, ఒక పక్క ఉత్సాహం, రెండూ కలిపిన తర్వాత ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు. ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని, వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి ఇతను. అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో, దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు. ఎక్కడన్నా ఒక మురికి కాలువ ఉంటే మురికి కాలువ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా. దాస్తే దాగుతుందా? మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే గాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడం, లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాజకీయాలు మళ్లీ మాట్లాడతాను. ఈ రోజు వచ్చిన పని గురించి ఒకసారి మీ అందరితో నేను మాట్లాడతాను. ఈరోజు మీరందరూ చూస్తే ఇది ఒక హిస్టారికల్ ఎన్నికైతే, ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు, మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదెలిని పరిస్థితిలో ఏప్రిల్, మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా వినలేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి, లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. దగా, మోసం, మాట్లాడితే అబద్దాలు. నిన్న కూడా మీరు చూస్తూ ఉంటారు, అనునిత్యం 5 ఏళ్లు అబద్దాలతో బతికారు. ఇప్పుడు కూడా అబద్దాలతో బతకాలనుకుంటున్నారు. నా దగ్గర అది వీళ్ళ కాదు. వాస్తవాలను ప్రజలకు చెప్పి మీలాంటి అబద్దాల కోరల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూసమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పాలి. మొన్న నేను, అదే మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కూడా ఎన్నికల ముందే జట్టు కట్టామంటే దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదని ఎప్పుడైతే 2 పార్టీలకు ఒక అవగాహనకు వచ్చామో
ఆ రోజే ఎన్నికలైనాయనే అభిప్రాయంతో అందరూ వచ్చారు. ఆ తర్వాత బీజేపీతో కలిశాం. 3 పార్టీల కలయిక కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలన్న ఆలోచనతోనే చేశాం. నేను చేసింది, మేము చేసింది సరైన నిర్ణయమని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండంగా గెలిపించారు. నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను కానీ 11 సీట్లతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చూస్తే ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా ఇన్ని తక్కువ సీట్లు ఎవరికీ రాలేదు. అంటే ప్రజల నిర్ణయం అది. దాన్ని మేము ఇంకొకటి కూడా చెప్తున్నాను, మేము ఎప్పటికి కూడా ఇక్కడుండే మా నాయకులు, మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులు ఎప్పుడు మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడ పోయినా సింపుల్ గా ఉండడం, ఇదే మరిగా రచ్చబండ మీద కూర్చోవడం, మీ సమస్యలు వినడం, పరిష్కారం చేయడం, ఇది మాకిచ్చింది ఒక బాధ్యత. అంతేగాని ఇది ఒక అధికారం కాదు. ఆ విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు సబ్జెక్టుకు వస్తే, మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 35 రూపాయలు. అప్పట్లో 35 రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు. అక్కడి నుంచి మేము తర్వాత నేను వస్తానని 94, 95లో 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత 2014 వరకు ఆ 75 రూపాయలు 200 రూపాయలు అయింది. నేను వచ్చిన వెంటనే 200 రూపాయల్ని 1000 రూపాయలు చేశాను. మళ్లీ 200 రూపాయల్ని 2000 చేశాను. తద్వారా 2000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3000 రూపాయలు ఉండే పింఛన్ని 4000 రూపాయలు చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మొత్తం 2875 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది. అందులో మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు. 2070 దగ్గర 75 రూపాయలు తీసేసి 2875 రూపాయలు 75 రూపాయలు తీసేస్తే 2800 రూపాయలు దగ్గర 35 రూపాయలు తీసేయాలి. 2840 రూపాయలు నేను ఇచ్చాను. అంటే ఈ పేదవాళ్లకు మీకు వచ్చే పింఛను నేను పింఛనే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఈరోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర, మామూలు కూడా కాదు. ఈరోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ఊరుంది, మీ ఊరు పెనుబాకలో 2595 మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒక్కరోజు పింఛను 1,06,00,000 రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం. ఒక గ్రామంలో కోటి రూపాయల 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. జూలై నెలలో మాత్రం, ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి, 1,20,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఒక్క రోజులో ఒక్క గ్రామంలో 1,20,00,000 రూపాయలు. ఇంకొక పక్కన గుంటూరు జిల్లా మొత్తం వివిధ రకాల పింఛన్లు 2,61,588 ఇస్తున్నాం. ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్ల వరకు నెల ఖర్చు 81 కోట్లు. మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో 111 కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒకే నెల రాష్ట్రం మొత్తం రకరకాల పింఛన్లు, 28 రకాల పింఛన్లున్నాయి. ఈ పింఛన్లు 65,31,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం. 9 మందికో 8 మందికో ఒకరికి చొప్పున ఈరోజు రాష్ట్రంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. కుటుంబాలు కూడా మీరు చూస్తే
కొన్ని కుటుంబాల్లో ఎక్కువ ఇస్తున్నాం, అర్హులు ఉండేది ఇక్కడ. ఈ విధంగా ఓవరాల్ గా మనం చూసినప్పుడు రాష్ట్రంలో పెన్షన్ల వరకు ఇంతవరకు ఇప్పటి వరకు ఖర్చు అయింది 1939 కోట్లయితే ఇప్పుడు అదనంగా 819 కోట్ల రూపాయలు పెంచాం. మొత్తం ఈరోజు 1650 కోట్ల రూపాయలు 3 నెలల్లో బకాయిలు ఇస్తే 1650 కోట్లు ఇస్తున్నాం. ఒక్క రోజున రాష్ట్రంలో ఈ నెల పింఛన్లు 4408 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇస్తున్నామంటే దీనికంటే కూడా శుభ సందర్భం, దీనికంటే కూడా మంచి రోజు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను ఒక ఇంటికి పోయాను, ఆ ఇంట్లో మాట్లాడాను. ఆ ఇంట్లో మీరు చూస్తే బనావత్ రాములు ఓల్డేజ్ వృద్ధాప్య పింఛన్ ఇచ్చాం, ఆయనకి 7,000 రూపాయలు ఇచ్చాను. అదే మరిగా ఆయన భార్య ఏదైతే బనావత్ సీత సిఆర్డీఏ పెన్షన్ ఇస్తానన్నాను, 5,000 రూపాయలు సిఆర్డీఏ పెన్షన్ ఇచ్చాం. ఇంకొక పక్క ఆయన కూతురు, ఆ అమ్మాయి కూడా భర్త చనిపోయి విడోగా ఉంది. ఆ అమ్మాయికి సాయి, ఆ అమ్మాయికి ఓల్డేజ్ పెన్షన్ భర్త చనిపోయిన దానిపైన 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు ఇచ్చాం. ఆ ఇంట్లో ఆ సాయి అనే అమ్మాయికి కొడుకు పావన్ ఉన్నాడు, ఇంకొక కొడుకు కళ్యాణ్ ఉన్నాడు. పావన్ అయితే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు, కళ్యాణ్ అయితే 7వ తరగతి చదువుతున్నాడు. ఇంకొక పక్కన ఇంకొక కూతురు డాక్టర్ కూడా దుర్గా అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా అక్కడికక్కడగా కొద్దిగా ఆరోగ్యం సరిగా లేకుండా డమ్ అండ్ డఫ్ గా ఉంది. ఒక కుటుంబ గాథ చూసినప్పుడు ఆ కుటుంబాన్ని నేను అడిగాను. చుట్టుపక్కలన్నీ ఇండ్లున్నాయి, మంచి ఇండ్లున్నాయి. పక్కన వాళ్ళ తమ్ముడే మిద్ది కట్టుకున్నాడు, ఈయన మాత్రం పూరింట్లో ఉన్నాడు. ఇల్లు కూడా కురుస్తా ఉంది. నేను అడిగాను ఆయన్ని, ఏంటిదని అడిగాను. ఓసారి దురదృష్టం కూడా వెంటాడుతుంది, ఓసారి మనం చేసే పనులు కూడా కలిసి రావు. ఆ కుటుంబానికి అడిగితే అతను వ్యవసాయం చేశాడు, కౌలు తీసుకొని ఉల్లిపాయలు వేశాడు, ఆనియన్ వేశాడు, దాంట్లో నష్టం వచ్చింది. 8 లక్షల రూపాయలు నష్టపోయాడు. ఒక మామూలు లంబాడా కుటుంబం 8 లక్షలు 9 లక్షలు నష్టపోయాడు. ఇప్పుడు కష్టపడి 9 లక్షలు కష్టాడు. పెద్ద కూతురు వాళ్ళందరూ కూడా ఒక కూతురు పుట్టింది, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ బంధువు ఎన్ని. రెండో ఈయన కూతురికి భర్త చనిపోయాడు, ఆ అమ్మాయికి 2 పిల్లలు. అందరూ చుట్టుపక్కల చూస్తే పెనబాకంలో అన్ని మిద్దెలు కనపడొస్తున్నాయి. మిద్దెల్లో మధ్యలో ఒక పోరిల్లు. అది చూసినప్పుడు బాధేస్తుంది నాకు. అందుకనే చూస్తానే ఒక మాట చెప్పాను, ఈ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చా. పాపం ఇల్లు కట్టుకునే 1,80,000 రూపాయలు ఇస్తానంటే, ఇల్లు కట్టుకునేది కూడా నాకు చేత కాదు, మీరే కట్టించండి అని అంటే నేను చెప్పాను. 3 ఎకరాల 8 సెంట్లు ఏదో భూమి ఉంది, ఇమ్మీడియట్ గా ప్రారంభించి ఇల్లు కూడా కట్టిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చా. ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి పేదవాళ్ళను ఆదుకోవడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ రోజు నా జీవితంలో శాశ్వతంగా గుర్తుంటుంది. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని లెక్కేసుకుంటే సంవత్సరానికి 33,100 కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఒక్క పింఛన్లోనే ఇస్తున్నాం. పింఛన కార్యక్రమంలో
33,100 కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్న పింఛన్ల ప్రకారం 5 ఏళ్లు లెక్కేసుకుంటే 5 ఇంటూ 33,000 1,65,000 కోట్లు 100 కూడా వేసుకుంటే 1,65,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్ళకు అందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఆనందమైన రోజు నా జీవితంలో ఇంకొకటి ఉండదు. నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందజేయడం భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ, అదే మాదిరిగా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మేమందరం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్లీ పేదవాళ్లకు అప్పజెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. దానికోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామూలుగా అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత 5-6 నెలల తర్వాత వస్తాం. 26 రోజుల్లో పెంచుతామని చెప్పిన పింఛన్ని, ఇస్తామన్న బకాయిల్ని పూర్తిగా మీకు అందజేశాం. అది మా కమిట్మెంట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు దీనికి డీటెయిల్స్ పోతే ఒక్కసారి మీరు చూస్తే దగ్గర దివ్యాంగులున్నారు. 3,000 రూపాయలు పింఛన్ వస్తుంది. అప్పుడు పెంచింది 3,000 పెంచితే అక్కడే పెట్టి వదిలిపెట్టారు. అందుకనే ఈరోజు దివ్యాంగులకి 6,000 రూపాయలు పింఛను పెంచామంటే 3,000 నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది జీవితాలు చూస్తున్నాం, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు. వాళ్ళకి అనేక సమస్యలు, ఒక యాక్సిడెంట్ లో ఇదైతే ఇంకా వాళ్ళకు ఒక ఇంట్లో ఒక మనుషులు సేవ చేయాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం 5,000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉంటే కాదు, అలాంటి వ్యక్తులకు 15,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని, ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తామో అంత ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 15,000 ఇచ్చాం. కొంతమంది కిడ్నీ, హార్ట్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇంకొక పక్క తలసేమియా ఇలాంటి వ్యాధులు వచ్చి ఎప్పటికప్పుడు ఈ యొక్క బ్లడ్ కూడా తీసుకొని ఎప్పుడెప్పుడు ట్రాన్స్మిషన్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇంతవరకు 5,000 వచ్చేది. ఈ రోజు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటున్నాం. నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను, ఇది మొదటి అడుగు మాత్రం. సంక్షేమం అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో డబ్బులు ఇచ్చేయడమో లేకుంటే ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలి, మీకు వెసులుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీ జీవన ప్రమాణాలు పెంచడం, అందులోనే మొదటి అడుగు మేము వేయడం జరిగింది. నేను ఒకటే కమిట్మెంట్ ఇస్తున్నా, ప్రజలే దేవాలయం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితో పనిచేసే ప్రభుత్వం మా ప్రభుత్వం. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా, పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం, అనునిత్యం ఆలోచిస్తాం, వినూత్నంగా ఆలోచిస్తాం. పేదరికం లేని సమాజాన్ని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేయడమే నా ఆలోచన. ఇది చేసి మా నిజాయితీని నిరూపించుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ప్రభుత్వం దివాలా తీసింది. ఎంతుందో అప్పు నాకేది తెలియదు, మా ఆఫీసర్లు కూడా తెలియడం లేదు. ఇంకా అన్ని ఎతుకుతున్నాం. మొన్నే ఒక వైట్ పేపర్ ఇచ్చాం పోలవరం వచ్చుంటే ఈరోజు మీకు నీళ్లు వస్తున్నాయంటే ప్రకాశం బ్యారేజ్కి ఆ రోజు కట్టిన పట్టిసీమ.
అంతేకాకుండా పోలవరం గాని పూర్తయి ఉంటే ఈరోజు మీరు ఒకసారి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, సంపద సృష్టించేవాళ్ళం. మీరందరూ అమరావతిలో ఉన్నారు. అమరావతి కూడా ఏమైందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడిన ఈ లంబాడా కుటుంబం అమరావతి గాని పూర్తయింటే ఈ పాటికి కనీసం ప్రతిరోజు 1,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చేది. అలాంటి అవకాశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మొత్తం తవ్వుతున్న కొద్దీ నాటి తప్పులు అప్పులే బయటపడుతున్నాయి. అయినా సరే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఈ కార్యక్రమంలో వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వృద్ధులు గాని, వితంతువులు గాని, చేనేత కార్మికులు చాలా మంది ఈ నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఉన్నారు. ఆ మగ్గం మీద కూర్చొని కడుపులోకి ఆ ఏదైతే దారం ఇవన్నీ పోయి అనారోగ్యం పాలవుతారు. పెద్ద వయసు రాకమునిపే అనారోగ్యం పాలైపోయి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అలాంటి వారందరికీ తక్కువ వయసులోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, అదే మాదిరిగా ట్రాన్స్జెండర్స్, ఆడ మగ కాకుండా కొంతమంది ఉంటారు, పాపం ఇబ్బందుల్లో ఉంటారు, వాళ్ళు, డబ్బు కళాకారులు, ఇలాంటి వారందరినీ 11 రకాల వివిధ పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచాం. ఇంత మునిపే నేను చెప్పినట్టు ఒకప్పుడు వికలాంగులు అనేవాళ్ళం. నేను ఆ పేరు కూడా వాడకూడదని ఇప్పుడు దివ్యాంగులు అంటున్నాం, విభిన్న ప్రతిభావంతులు అంటున్నాం. భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు గాని నా ఆలోచన ఒకటే, అలాంటి వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత. ఆ బాధ్యతకు అందరికంటే ముందు నేను ఉంటానని మరొక్కసారి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే 6,000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మనం చేసిన కార్యక్రమాల వల్ల జీతం వస్తే ఒక వ్యక్తి ఎంత ఆనందంగా ఆ రోజు జీతం తీసుకుని నెలవారీ ఖర్చులు పెట్టుకుంటాడో ఆ విధంగా మీకు కూడా ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు ధరలు పెరుగుతున్నాయి, దానికి కూడా కళ్ళు వేయాలి. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు గాని, అదే మరి మిగిలిన ధరలు ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ మీ అందరికీ ఇలాంటి పెన్షన్లు ఇలాంటివి ఇస్తే మీ జీవితాల్లో వెసులుబాటు వస్తుంది. ఇంకొక పక్క మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దీనికోసం నేను ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 4,000 వచ్చేవారు 12 నెలలు లెక్కేస్తే 48,000. అదే మరిగా 6,000 వచ్చేవాళ్లు 12 నెలలు లెక్కేస్తే 72,000. మీకు ఎకరా మాగాని ఉంటే దానికి ఇచ్చే కౌలు 15,000. అదే గాని మెట్టుంటే దానికి ఇచ్చే కౌలు 5,000, 10,000. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర 3 ఎకరాలు మాగాణి ఉన్నంత వరకు భరోసా ఎట్లుంటుందో, లేకపోతే 7 ఎకరాలు మెట్ట భరోసా ఎంత ఉంటుందో అంత ఆర్థిక సహాయం నేను ఇచ్చిన భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారితో సమానంగా మీకు ఆదాయం వచ్చే విధంగా చేశాం. చాలాసార్లు బాధపడతాం, కనీసం 1 ఎకరా భూమి ఉంటే ఏదో ఒకటి చేసుకొని బతికిపోతామని. ఇంకొక పక్కన ఎవరన్నా ఒక యాక్సిడెంట్ అయ్యి మంచానికే పరిమితం అయిపోతే, అనారోగ్యం వచ్చి మంచానికే పరిమితం చాలా మందిని చూశాను. ఇంట్లో వాళ్ళకి సపరీలు చేయాలి, భోజనం పెట్టాలి, స్నానం చేయించాలి, పక్కకు తీసుకెళ్ళాలి, బాత్రూమ్ తీసుకుపోవాలంటే తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళు చేసేది కూలి పని. మళ్ళీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి మారిగా అయిపోతే ఎట్లా వాళ్ళని ఆదుకోవాలనో తెలియక అనునిత్యం బాధపడుతున్నారు. ఆ బాధలు గుర్తుపెట్టుకుని 5,000 నుంచి 15,000 రూపాయలు చేశాం. అది ఈ ప్రభుత్వం యొక్క మానవత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగాను, ఒక
ముసలమ్మని వస్తా ఉంటే, ఏమమ్మా నువ్వు పింఛన్ వస్తుందా అన్నా. వస్తా ఉంది సార్ అని. ఏంటమ్మా ఎవరున్నారు మీ ఇంట్లో అన్న. మా కోడలు వీళ్ళందరూ ఉన్నారని. సరిగా చూసుకుంటున్నారని అడిగా. బాగా చూసుకుంటున్నారు సార్, పూటకు భోజనం పెడతారు, ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకుపోతున్నారు, బాగా చూస్తున్నారని చెప్పింది. నేను ఎప్పుడో మీకు ఒకసారి హామీ ఇచ్చా, ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మీ బాధ్యత తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఈ డబ్బుల వల్ల ఈ వృద్ధులు వికలాంగుల యొక్క ఒక గౌరవం పెరిగింది. ఒకప్పుడు మీరు చూస్తే, మీరందరూ ఆలోచిస్తే, ఒకప్పుడు ముసలాళ్ళు ఉంటే మేమే కష్టాల్లో ఉన్నాం, వీళ్ళని భరించేది మేమెక్కడ భరిస్తాం అనుకునేవారు. ఇప్పుడు ఆ ముసలి వాళ్ళని చూస్తే వీళ్ళు 4 రోజులు బతికితే బానే ఉంటుంది, మాకు భారం కాదని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా కష్టాలుంటాయి, పేదరికం మహాశాపం. అలాంటప్పుడు బాధలున్నప్పుడు మనం బతకాలి, పిల్లల్ని పోషించాలి, మళ్ళా వీళ్ళు చూసుకోవాలంటే భారంగా ఉండే పరిస్థితిలో నాకెంతో సంతోషం. ఇప్పుడిచ్చే 4,000 పెన్షన్లో దగ్గర 2,800 రూపాయలు నేనే ఇచ్చానంటే దానికంటే నా జీవితంలో ఇంకోటి నేను ఆశించను. అంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం ఒకే రోజు 1,20,097 మంది సచివాలయం సిబ్బంది వచ్చారు. అక్కడక్కడ వాలంటీర్ సహకారం ఉంటే తీసుకోమని చెప్పాం. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను చీఫ్ సెక్రటరీకి, ఎక్కడెక్కడున్నారో మాకు తెలియదన్నారు. మీకు తెలియడం ఏంటయా, గూగుల్ అంకుల్ అడిగి చెప్తుంది ఎవరిల్లు ఎక్కడుందో, నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఫోన్ తీసుకోనని చెప్పాను. అంటే టెక్నాలజీ బాగుండే రోజుల్లో ఎవరు ఎక్కడుంటారో నేరుగా కారులో కూడా ఎక్కితే నేరుగా జియో ట్యాగింగ్ పెట్టేస్తే నేరుగా ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి వెళ్లి కారే ఆగుతుంది. ఫోన్లో పెట్టుకుంటే ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి పోయి నిలబడే పరిస్థితి వస్తుంది. అలాంటి రోజుల్లోనే కావాలని చెప్పి ఇష్ట ప్రకారం చేశారు. ఈరోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలిచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఒకే రోజు 5 సంతకాలు పెట్టాను. ఒకటి డిఎస్సి, ఇక్కడ కూడా యూత్ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాంటి దగ్గర 16,500 ఉద్యోగాలు ఒకేసారి సంతకం పెట్టి వీలైనంత తొందరలో టీచర్లు రిక్రూట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో 3వ సంతకం మీ భూములు కొట్టేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది వచ్చుంటే ఏమయ్యేదో నాకు తెలిసేది కాదు. ఆ రోజు చెప్పాను, మీ భూమి వేరే వాళ్ళు రాసుకునేవాళ్ళు, మీది ఉండేది కాదు, తెల్లవారితే బాధపడుతూ కూర్చోవాలి. ఈ కబ్జాదారులంతా వచ్చి ఎవడు రాసుకున్నా మీరేమి చేయలేని పరిస్థితి ఉండేది. దాన్ని కూడా రద్దు చేయడం కోసం మొన్నే 2వ సంతకం పెట్టాను, కేబినెట్ డెసిషన్ కూడా అయిపోయింది. 3వ సంతకం అన్నా క్యాంటీన్. తప్పకుండా అమరావతిలో కూడా ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు వస్తాయి. తద్వారా మళ్లీ పూర్వ రోజులు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్కి పోయి కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్ ఈ రోజు చూస్తే ఒక పవిత్రమైన కార్యక్రమం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించాడు. అంటే ఫ్రీ మీల్ టీటీడీలో స్టార్ట్ చేశాడు.
ఆ రోజు ఆయన ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాడు. దానిపైన దాతలను ఇన్వైట్ చేశాం. ఈ రోజు దగ్గర దగ్గర 1200-1300 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ఎవరైనా సరే వాళ్ళ పిల్లల పుట్టినరోజును కానీ ఒక మంచి అకేషన్లో అన్నదానం చేయాలంటే రోజంతా చేయాలన్నా ఒకరోజు చేయాలన్నా చారిటీ కింద డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ ఇప్పుడు చూస్తే ఎన్టీ రామారావు గారు పెట్టిన ప్రోగ్రాంలో మా మనోడు దేవాంశ్ ఒక రోజు 35 లక్షల రూపాయలు డొనేట్ చేసే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఒక చరిత్ర, ఒక జ్ఞాపకం. ఆ మంచి కార్యక్రమం ఆ రోజు ఆయన ప్రారంభించాడు కాబట్టి ఈ రోజు మేము అక్కడ ఒకరోజు భోజనం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు నేను అందుకే పెట్టాను, ఈ అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు రాష్ట్రం మొత్తం ఒక రోజు కావాలని డొనేట్ చేసే విధంగా డబ్బులుండేవాళ్లు డొనేట్ చేయొచ్చు. ఒక క్యాంటీన్కి ఇవ్వచ్చు, ఒక జిల్లాకి ఇవ్వచ్చు, అవసరమైతే మైక్లో మీరు చెప్పచ్చు, లేకపోతే మీరే పోయి సేవ చేయొచ్చు, వడ్డించచ్చు, వాళ్ళతో కలిసి పేదవాళ్లతో కలిసి భోంచేయచ్చు. అలాంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని విఘాతం కలిగించే విధంగా వచ్చిన వెంటనే ఉండే అన్నా క్యాంటీన్లన్నీ మూసేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఒకే రోజున 183 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేశాం. తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క స్కిల్ డెవలప్మెంట్, పిల్లలందరూ ఉద్యోగాలు చేయాలంటే ఈరోజు ఉద్యోగాలున్నాయి, ఉద్యోగాలకు అవసరమైన అర్హులు లేరు. ఈ రెండు మిస్ మ్యాచ్ ఉన్నాయి. ఇంకొక పక్క మీరందరూ ఊర్లో వాళ్ళు ఉన్నారు, మీరు పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేయడం కంటే సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తే పేదవాళ్లు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అందుకనే స్కిల్ డెవలప్మెంట్ కింద ఫోకస్ చేశాం. నైపుణ్య కేంద్రాలు పెడతాం, ఎవరెవరికి ఏం నేర్పించాలో నేర్పిస్తాం. తద్వారా మీ ఆదాయం పెంచడానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 5 నిర్ణయాలు ఒకే రోజు చేశాం. మళ్లీ మీ అందరికి హామీ ఇస్తున్నా, మీరందరూ కూడా 65 లక్షల మంది పింఛన్లు తీసుకున్న మొదటి రోజున ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ శక్తి వస్తే ఇంకా ఎక్కువ సంపాదించి తిరిగి మీకు ఇచ్చే అవకాశం వస్తుంది. దానికోసం మీరందరూ ఎప్పటికప్పుడు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించే కార్యక్రమం మీరు చేయండి. అది చేస్తే అది ఒక బలం. ఒకవేళ హిందువులైతే హిందూ దేవుళ్ళు కొలవండి, ముస్లింలైతే అల్లాను ప్రార్థించండి, క్రిస్టియన్స్ అయితే యేసు ప్రభువును ప్రార్థించండి. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మనకందరికీ ధైర్యాన్ని, మనకు కావలసిన ఆలోచనలు ఇస్తాడు. ప్రభుత్వం అనేది మంచి ప్రభుత్వం ఉంటే మీ అందరికి అండగా ఉంటుంది, మీ అందరికీ వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. 5 ఏళ్లు ఒక్కొక్కసారి మీరు ఆలోచిస్తే ఇదే మారిగా 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే మనకి ఇప్పుడు ఇబ్బందులు వచ్చేటివి కాదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. నిరంతరం మీకోసం పనిచేస్తాం. ఇది మొదటి చర్య, ఒక హిస్టారికల్ చర్య. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు 65,31,000 మందికి ఇవ్వడం ఇది ఒక చరిత్ర. దీన్ని కొనసాగించే విధంగా మేము ఆలోచిస్తాం. మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించి సహకరించండి. ఇంకొక పక్క కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మా ఆలోచన పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానాలకు శ్రీకారం చుట్టడం. అది ప్రభుత్వ విధానాల వల్లనే సాధ్యం. అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. మీరు కూడా సహకరించాలి. మళ్లీ వాళ్ళు వీళ్ళు వచ్చేది కథలు చెప్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2019లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలుచుంటే ఈ రోజు మనందరికీ ఇబ్బందులు వచ్చేటివి కాదు, మీకు ఇబ్బందులు వచ్చేటివి కాదు,
నాకు ఇబ్బందులు వచ్చేటివి కాదు, అధికార యంత్రాంగానికి ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఎప్పుడు కూడా కంటిన్యూటీ చాలా ముఖ్యం. ప్రభుత్వం అనేది బాగా స్పీడ్లో పోతా ఉంటే స్పీడ్ బ్రేకర్ వేసి రివర్స్ కొట్టి రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి అందరినీ కూడా మన బ్రతుకులే రివర్స్ చేసేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళా కోలుకుని మళ్ళా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్ళా అప్పుడప్పుడు మీకు ఆలోచనలు మారుతా ఉంటే అన్ని చేశాడు కాబట్టి ఈసారి ఇంకొకరు చూద్దాం అనుకుంటే మాత్రం మళ్ళా ఈ రోజులే వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అందరిని కోరుకుంటూ మీరందరూ అనునిత్యం ఆలోచించుకోవాలి. ఈ రోజు నుంచి ప్రభుత్వ విధానాలు ఏ విధంగా మారాయి, ఒక ప్రభుత్వం మారితే ఎంత వెసులుబాటు వస్తుంది, మీ జీవితాలు ఏ విధంగా వెలుగు వస్తుందనే విషయాలు కూడా ఆలోచించుకొని అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దాం. మాకు ఓటేసాం కాబట్టి మీరే చేసుకోండి, మేము మాత్రం ఇంట్లో కూర్చుంటాం, మేము పనే చేయం, ఇంట్లోనే కూర్చుంటాం, మీరే పని చేయండి అంటే మాత్రం కుదరదు. అందరం పనిచేద్దాం. నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు, అతను ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. నేను వచ్చిన తర్వాత 15-20 రూపాయలు ఇస్తాను. ఎట్లా ఇస్తానంటే సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా పంచుతాం. ఇంకొక పక్క 15-20 రూపాయలు ఇచ్చి ఆ 20ని 200 చేస్తాం, 200 2000 చేస్తాం, 2000ని 20,000 రూపాయలు చేసే మార్గం మీకు చూపిస్తానని ఆ రోజు చెప్పా. దానికి నేను కట్టుబడి ఉన్నా. మీరు కూడా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు మీలో ఆలోచనలు కానీ ఇలాంటి కార్యక్రమం ద్వారా ఏం చేస్తే ఇంకా బాగుంటుందో మీరు కూడా మీ ఆలోచనలు చెప్పండి, అవి కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ స్వాగతం పలుకుతాం. మనకందరి సెక్యూరిటీ సార్ ధన్యవాదాలండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా పక్షాన నా కుటుంబ పక్షాన ధన్యవాదాలు సార్. మరి నేను కోరుకున్న నా ఆశ, మొదటి ఆశ మిమ్ములను, లోకేష్ గారిని, కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూడాలని నా కళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూశాను సార్. నా కోరిక నెరవేరింది, చాలా సంతోషంగా ఉన్నాను. అదేవిధంగా మీరు ఎన్నికల్లో ప్రకటన చేసిన రీతిగా మరి ఈరోజు పెన్షన్ల కార్యక్రమం మరి తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో చాలా పండుగ వాతావరణం మేము చూస్తుంటే ఎంత పండుగ ఉందంటే ఆనందంగా ఉంది సార్. మీరు పెంచినటువంటి పెన్షన్లు గత ప్రభుత్వము మరి మీరు మాకు మా బాబు సాధారణ బాబు మరి ఆ పిల్లోడికి సరిగ్గా మైండ్ ఉండదు బాబు. అయితే 2018లో మీరు ఎన్నిక చేశారు సార్ పెన్షన్ బాబుకి 3000. అదే పెన్షన్ ని అసలు మరి గడిచిన ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు, అదే విధంగా ఉంది. అయితే ఇప్పుడు మీరు వచ్చి దానిని 6000 చేశారు, దాన్ని మాకెంతో సంతోషంగా ఉంది సార్. అదే విధంగా మరి గడిచిన ఏప్రిల్ మరి మే జూన్ నెలలో మరి వితంతులకు మరి వీళ్ళకి వృద్ధులకు మీరు ఇచ్చేటువంటి పెన్షన్ 4000 ప్లస్ నెలకొక 1000 చొప్పున 3000 7,000 రూపాయలు ఇస్తున్నారు. చాలా సంతోషం సార్. మరి మిగతా వాళ్ళకు కూడా మీరు ఎంతగానో సహాయపడుతున్నారు. అంతే మాకు చాలా ధన్యవాదాలు. ఆనందంగా ఉంది, ఏం చెప్పాలి కూడా అర్థం కాని పరిస్థితి. ఇంత దగ్గరగా మిమ్మల్ని చూడటం ఇది మొదటిసారి, నేను మాట్లాడటం కూడా మొదటిసారి. నాకెంత ఆనందంగా ఉందంటే మాటలు కూడా రాని పరిస్థితి. అయితే మరి ఆ సైకో పోవాలి సైకిల్ రావాలనేటువంటి విధానంలో అప్పుడు అడిగిన రీతిగా అలాగే జరిగింది, సంతోషంగా ఉంది నాకు. మరి మీరు వయసుకి సంబంధం లేకుండా మీరు చేసినటువంటి త్యాగము ఎంతో గొప్పది సార్. మరి మేమైతే ఇళ్లలో ఫ్యాన్ల కింద కూర్చొని మీరు చేసేటువంటి ప్రసంగాలు చూస్తే చాలా ఏడుపు వచ్చేది, బాధ కలిగేది. అదొకటను సార్. నాకు మరి జగను సిద్ధం సభలో చెప్పాడు ఏమనంటే మరలా మన ప్రభుత్వమే వస్తుంది, మరలా మనమే మళ్ళీ గెలుస్తాము, మనకే ఇదంతా. అయితే ఇక్కడ రాజధాని ఉండదు, విశాఖపట్నం మారుతుంది అన్నప్పుడు నేను రోజంతా ఏడ్చాను సార్. విశాఖపట్నం మారిస్తే మా భవిష్యత్తు ఏమవుతుంది? ఇక్కడ మేము కూడా ల్యాండ్ కూలింగ్ ఇచ్చాం పొలము, మరి మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఈ రాజధాని తరలిపోతే అమరావతి రాజధానిగా లేకపోతే ఏమవుతాం మేమంతా అని నేను ఏడ్చాను సార్. అదే విధంగా ప్రతి
ప్రతిదినము మీకు కొరకు మరి అధికారుల కొరకు మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడు, మీరు బాగుండాలి, మంచి పరిపాలన కావాలని ఆశిస్తున్నాను సార్. అదే విధంగా మరి గత ప్రభుత్వం చేసినటువంటి విధానములో ఆరోగ్యశ్రీ పథకం కూడా మరి సరిగ్గా కొనసాగలేదు. ఇదిగో ఇక్కడ ఈ అధికారి దగ్గరికి వెళితే ఏం చెబుతున్నారంటే మీకు చక్కగానే ఉంటుంది పొమ్మ చూసుకుంటారని చెబుతున్నారు, కానీ అక్కడికి వెళ్తే సరిగ్గా పని చేయట్లేదు, మీకు ఆరోగ్యశ్రీ అందట్లేదు, ఇది చెల్లదు అని చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో అసలు చాలా బాధపడేటువంటి విధానంలో గడిచిన ప్రభుత్వము మేము అనుభవించినటువంటి కష్టాలు బాధలు మాట్లాడుతుంటే ఎక్కడ చూసినా గొడవలు తగాదులు, ఏది మాట్లాడాలన్నా ఇరుగు పొరుగు వారితో మాట్లాడాలన్నా ఆ ప్రభుత్వం వారు చూసి చూడనట్టు మాట్లాడతాం, తగాదులు గొడవలు సార్. అయినా కూడా సర్దుకుపోయి మీరు రావాలని సంతోషంతో, మీరు రావాలని ఆనందంతో కోరుకున్నాము. అదే రీతిగా మీరు వచ్చారు సార్, చాలా ఆనందము. నా పేరు పద్మ సార్, నెమలకంటి, మా బాబు రాజేష్. ఇప్పుడు అయితే నువ్వేం చేస్తావమ్మా? నేను హౌస్ వైఫ్ నే సార్. మీ ఇంటి ఇంట్లో దగ్గర ఎవరెవరు ఉంటారమ్మా? బాబు, ఆ పెద్ద బాబు, నేను, మా హస్బెండ్ సార్, నలుగురు ఉంటాము. మీ పెద్ద బాబు ఏం చేస్తాడు? నువ్వేం చేస్తావు బాబు? డిగ్రీ కంప్లీట్ అయింది సార్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. ఏదో ఒకటి చేయాలి కదా. నేను ఒకటే, ఎవరు ఖాళీగా ఉన్నామనే మాట చెప్పకూడదు, మీరు ఎత్తుక్కోవాలి. అవసరమైతే అందుకే స్కిల్ డెవలప్మెంట్ కూడా మీకు పోవద్దయా, పంపించేస్తాను, చిన్నగా జరుపుకోమంటున్నా. ఆయన ఇది చేయడం లేదు. నేనేమంటున్నానంటే నీ శ్రేయోభిలాషిగా మీ కుటుంబం పెద్దగా చెప్తున్నా, రాష్ట్రమే నా కుటుంబం అనుకుంటున్నా, కాబట్టి మీ కుటుంబ పెద్దగా చెప్తున్నా, మీరందరూ కూడా ప్రయోజకులు కావాలి. చాలా అవకాశాలు ఉంటాయి ఇక్కడ. నువ్వు బాగా, ఇప్పుడు తమ్ముడు బాగాలేడు, ఓకే, నేను 6,000 రూపాయలు ఇస్తున్నాను, మీ అమ్మా నాన్న ఉన్నారు, నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యి కనీసం అమ్మా నాన్నను చూసుకునే పరిస్థితిలో ఉండాలి. అది నువ్వు చేయాలి. ఏముందమ్మా మీకు ఆస్తి ఏమైనా ఉందా? మైకేమా? మా అత్తగారు మా మామగారు అప్పుడు పేదరికంలో వాళ్ళు కష్టపడి ఉద్యోగం చేసి వర్క్ షాప్ లో సంపాదించినటువంటి పొలము ఒక 55-60 సెంటు పొలం ఉంది సార్ ఇక్కడే. దానినే ల్యాండ్ కూలింగ్ ఇచ్చాము. ఇప్పుడు మేమందరం కష్టపడే పని చేసుకుంటాం. మాకు ఎలక్ట్రికల్ సామాన్ తయారవుతాయి సార్. మేము కంపెనీ ఉంది ఇక్కడే పెనమాకులోనే. మా హస్బెండ్ అదే పని కొనసాగించుకుంటాం. అంటే కంపెనీలో పని చేస్తారా? కంపెనీ ఉందమ్మా? కంపెనీ ఉంది సార్, పని చేసుకుంటానే ఉంటాము. ఏ పని చేస్తారు మా దాంట్లో? ఎలక్ట్రికల్ సామాన్ తయారవుతాయి సార్. కరెంటు బాక్సులు తయారవుతాయి. కరెంటు బాక్సులు పెట్టి వైరింగ్ లాగుతాం కదా, దాంట్లో నుంచి అది మ్యానుఫ్యాక్చరింగ్. బాబు ఎందుకు పని చేయడు అక్కడ? బాబు కూడా చేస్తాడు ఖాళీగా ఉన్నప్పుడు. బాబు మొన్నటి వరకు పేటీఎం లో చిన్న జాబ్ చేసుకున్నాడు. అది కొంచెం ఇబ్బందికరంగా ఉందని మానేశాడు. చూసుకుంటున్నాడు బయట ఇంకొక జాబ్ కూడా. అదే, అందుకే ఇప్పుడు మనం స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టామ్మా. ఇలాంటి పిల్లలందరూ అక్కడ కానీ స్కిల్ డెవలప్మెంట్ కి పోయి అమరావతిలో ఎలాంటి అవకాశాలు వస్తాయో అవన్నీ చూసుకోగలిగితే దానికి కావాల్సిన స్కిల్ కూడా నేర్చుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. నువ్వు అన్నట్టు ఒక మాట చెప్పావు, మొత్తం అమరావతిలో ఉండే వాళ్ళందరూ రాజధాని పోతుందని బాధపడ్డారు. విశాఖపట్నంలో ఉండేవాళ్ళు రాజధాని వస్తుందని బాధపడ్డారు. అందుకే మీరు చూస్తే విశాఖపట్నంలో 95,000 మెజారిటీ భీముల్లో వేశారు. భీములు 94,000, గాజువాక 95,000, అన్ని సీట్లు 60-70,000తో గెలిపించారు. ఎంపీ అయితే 5 లక్షల మెజార్టీతో గెలిపించారు. మీ ఎంపీకే తక్కువ వచ్చాయి అక్కడికంటే. అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ వీళ్ళు వస్తే మొత్తం భూ కబ్జాలు చేస్తారు, లా అండ్ ఆర్డర్ మీరు బండి బదులు వాళ్ళకు వస్తాయని వీళ్ళు దూరంగా ఉంటే మంచిది, దుష్టుల దగ్గరకు వస్తే ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మొత్తం అపోజ్ చేశారు. అయినా కూడా నేను పోతానన్నాడు కానీ వాళ్ళు ఒకటే, నువ్వు వద్దు, నువ్వు ఎక్కడ ఉండడానికి వీల్లేదు, ఇంటికి పంపించాలని శాశ్వతంగా పంపించే పరిస్థితికి వచ్చారు. ఎవ్వరు కూడా అమ్మ గుర్తుపెట్టుకోవాలి, అధికారం ఉందని విర్రవీగితే ఈరోజు నేను పేరు కూడా చెప్పను, అతనికి ఏమైందో అదే అవుతుంది. అందరికీ ఒక ముఖ్యమంత్రికి అర్హత లేదు అనే దానికి ఒక ఉదాహరణ అది. ముఖ్యమంత్రికే కాదు, రాజకీయాలకు కూడా అర్హత లేదు. అలాంటి వ్యక్తులు చాలా ప్రమాదం. అది అందరికి నీ మారిగానే నువ్వు ఏడ్చావు, నేను ధైర్యంగా ఉన్నా అంతవరకే. నీకు అన్యాయం అందరికి కూడా ఎంత
ఆడవాళ్ళు అనేవాళ్ళు ఈ సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ పెట్టి కడాన జడ్జిలు భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళపైన కూడా పెట్టడం మొదలు పెట్టారు, మీడియా పైన మొదలు పెట్టారు. మొన్నే రంగనాయకమ్మ అయితే సొంత విలాస్ ఉండేది, ఆడ ఇది పేరుంది శంకర్ విలాస్ కొట్టేస్తే ఆవిడ చిన్న షాప్ పెట్టుకుంటే పెట్టుకోనివ్వకుండా పోతే కడాన ఆవిడ ఇక్కడ బతకడానికి వీలు లేకుండా కడుపు నింపుకోవడానికి హైదరాబాద్కి పోయి నిన్నే తిరిగి వచ్చింది. నాకు న్యాయం చేయమని నిన్నే చూశాను, మా వాళ్ళకి చెప్పాం, ఇప్పుడు హోటల్ సెట్ అయిందని ఇచ్చారు, తిరిగి ఇచ్చారని చెప్పి అన్నారు. నేను కలెక్టర్కి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఎవరైతే పోయిన ప్రభుత్వంలో కావాలని మోసం చేసి కబ్జాలు చేసి నష్టం చేశారో వాళ్ళందరి దగ్గర తిరిగి ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ పరిస్థితి అందరిది. మీకు మంచి రోజులు ఉంటాయమ్మా. బాబును వాళ్ళందరూ కూడా ఇది చేయమనండి, అన్ని విధాలు ఆదుకుంటాం. థ్యాంక్ యూ, నమస్కారం. నెక్స్ట్ ఏంట్రా, ఏం మాట్లాడతావా? మాట్లాడు, నువ్వు కూడా మాట్లాడు. ఏం మాట్లాడుతావు? ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. బాగా చదువుతున్నావా? ఏ స్కూలు? శ్రీ చైతన్య. ఏమో మంచి స్కూల్కే పోతున్నావు. సార్ నా పేరు కూడా మీ పేరే. ఏం పేరు? చంద్ర ఆదిత్య. నువ్వు చాలా తెలివైన వాడు, ఇప్పుడే హుషారుగా ఉన్నావు. పెద్ద అవుతాయినాక ఏం చేస్తావు? ఆర్మీకి వెళ్తావు. శభాష్, దేశాన్ని కాపాడతావు. నమ్మకమేనా? గుడ్, కంగ్రాచులేషన్స్. దేశాన్ని కాపాడడానికి కావాలి, నీలాంటి దేశభక్తి ఉండేవాళ్ళు కావాలి ఈ దేశానికి. మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్. ఎంతమంది మీరు? 4, 5, 6 ఎవరు? నేను, సాయి, మా అమ్మ, మా నాన్న, మా తాత, మా నాని. ఓకే, గుడ్, బాగా చెప్పావు. సాయి ఏం చేస్తాడు? 7th క్లాస్. నీకంటే పెద్దోడు. వాడు బాగా చదువుతాడు, నువ్వు బాగా చదువుతావా? సాయి, నువ్వు మంచోడా వాడు మంచోడా? నేను. అక్కడ స్వార్థం వచ్చిందా నీలో? ఎవరు చెప్పాలి? అమ్మ చెప్పాలి, అవునా కాదా? అమ్మని చెప్పాను, ఏం చెప్తుందా? ఎవరు మంచోళ్ళమ్మా? సాయి కామ్ సార్, నేను కొంచెం ఫాస్ట్. అదేమ్మా, ఇద్దరు మంచోళ్ళు అంటావు నువ్వు. తల్లి ఎప్పుడు ఒక కొడుకు సైడ్ తీసుకోదు, ఇద్దరిని నచ్చ చెప్తాది. గుడ్, ఓకే అమ్మా. సార్ నమస్కారం సార్, నా పేరు కృష్ణప్రియ. సార్ మీరు ఎప్పుడు సంక్షోభంలో అవకాశాలు ఎత్తుక్కోవాలి అంటారు. మొన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా సార్, దాంట్లో ఎప్పుడు పోలవరం కంప్లీట్ అయ్యిద్ది అంటే మీరు చెప్పలేదు కదా సార్. నా తల్లి, చాలా తెలివి ఎక్కువ అయిపోయింది అందరికి. ఇప్పుడు పోలవరం వచ్చింది ఇష్యూ ఏంటంటే అమ్మా, అక్కడ డయాఫామ్ వాల్ ఒకటి ఉంటుంది. మీకు అందరికి, రాష్ట్రంలో ఉండే అందరికి అర్థం కావాలి. పోలవరంలో నదిలో ప్రాజెక్ట్ వస్తుంది, ఎక్కడైనా సరే నదికి అడ్డంగా కడతాం. పోలవరం నదినే తిప్పి ప్రాజెక్ట్ కడుతున్నాం. ఈ నీళ్లు పక్కకు తీసుకొచ్చి అక్కడ ఎర్త్ కమ్ డ్యామ్ అంటే ఒక పెద్ద డ్యామ్ కడతాం. పోలవరంలో ఏంటంటే కిందన పొరలన్నీ ఇసుక పొరలు ఉన్నాయి, నీళ్లన్నీ వెళ్ళిపోతాయి. అవి అరెస్ట్ చేయాలి. అది అరెస్ట్ చేయాలంటే ఒక స్పెషల్ టెక్నాలజీతో 95 మీటర్ల వరకు ఒక కట్టడం కట్టాలి. ఒక స్పెషల్ టెక్నాలజీతో ఒక పెద్ద కట్టడం కడతాం. దానికి జర్మనీ కంపెనీ వచ్చి మొత్తం వేశారు. దాన్ని డయాఫామ్ వాల్ అంటారు. అది నేనేం చేశానంటే, పోలవరంలో 6 నెలలే పనులు అవుతాయి. జూలై నుంచి వర్షాలు వస్తాయి, డిసెంబర్ వరకు వరదలుంటాయి. డిసెంబర్లో ప్రారంభిస్తే మళ్ళీ మేకంతా పూర్తి చేయాలి. జూన్లో మళ్ళా వర్షాలు పడే పరిస్థితి వస్తుంది. 6 నెలలే వర్కింగ్ సీజన్. నేను కష్టపడి 2 సీజన్లో ఆ డయాఫామ్ వాల్ పూర్తి చేశాను, చాలా ఇబ్బందులు పడి. తర్వాత స్పిల్వే కట్టాం, అవన్నీ పూర్తయినాయి. ఈ పని చేయాలంటే, ఎర్త్ కమ్ డ్యామ్ కట్టాలంటే పక్కన 2 వాల్స్ కట్టాలి. అవి కాఫర్ డ్యాములు అంటారు.
దానికి కూడా నీళ్లని రాకుండా కొంతవరకు డ్రౌటింగ్ చేయాలి. డ్రౌటింగ్ కూడా చేసి అక్కడి నుంచి కట్టుకొని రావాలి. కరెక్ట్ గా నేను అధికారంలో ఓడిపోయింది మేలో ఓడిపోయాం. మే జూన్ వరకు కానీ పనిచేసి ఉంటే డయాఫామ్ వాల్స్ అని పూర్తి చేసేసి ఉంటే నీళ్లు అక్కడికి వచ్చేటి కాదు. ఒక చిన్న గ్యాప్ ఉంటే కాంట్రాక్టర్ మార్చారు, ఆఫీసర్లు మార్చారు, వర్షాలు వచ్చాయి, 2 ఏళ్లు పట్టించుకోవాలా. నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాల్ కింద నుండేదంతా సుడులు తిరిగి, ఎందుకంటే అవి పెద్ద ఎత్తున 20 లక్షలు 30 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. దేశంలోనే ఎక్కువ నీళ్లు ప్రవహించే నది గోదావరి. ఇప్పుడు ఆ నీళ్లన్నీ వచ్చి సుడులు కొట్టేసింది, కిందన మట్టి అంతా ఇసుకంతా తీసేసి కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆ సుడులతో కాఫర్ డ్యామ్ దెబ్బతినింది, డయాఫామ్ వాల్ దెబ్బతినింది. ఇప్పుడు నువ్వు అన్నట్టు సిడబ్ల్యూసి మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అతిపెద్ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. వాళ్ళు చెప్పింది ఫైనల్. ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు తీశారు, దీన్ని ఏం చేయాలనో మాకే అర్థం కావడం లేదని. అక్కడ డయాఫామ్ వాల్ కట్టింది నేను 446 కోట్లతో డయాఫామ్ వాల్ 2 సీజన్లు పూర్తి చేశాను. ఇప్పుడు 3 దిక్కల 33% కోసకపోయింది, దెబ్బతినింది. దానికి 447 కోట్లు అవుతుంది. ఈ 3 దిక్కల రింగ్ బండమారిగా వేసి కట్టేస్తే అయిపోతుందంటే అది కూడా మేము చెప్పలేము. ఒకవేళ మొత్తంగానే డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు అవుతుంది. అది 990 కోట్లు. రిపేర్ చేయాలంటే 447 కోట్లు. ఒరిజినల్ గట్టిపై ఖర్చు పెట్టింది 446 కోట్లు. పైనుండే కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి, అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు అరెస్ట్ చేయకపోతే ఇది కట్టలేము. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలనో నేను ఇంజనీర్ని కాదు, నాకు తెలియదు. నేను అడ్మినిస్ట్రేటర్ని, నేను కట్టాలని తపనుంది. దాన్ని ఏం చేయాలో ఇంజనీర్లు చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అమెరికాలో ఉండే 2 ఎక్స్పర్ట్లని, కెనడాలో ఉండే ఇంకొక 2 ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి ఇప్పుడు పని అంతా చూస్తున్నారు. ఇన్స్పెక్షన్ చేశారు, నిన్న మొన్న వచ్చారు. వాళ్ళు మొత్తం స్టడీ చేస్తున్నారు. ఏమి ఇవ్వాలనో వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు ఇచ్చిన తర్వాత పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఇప్పుడు దీంతో ఏమైంది, ఆయన నేను రివర్స్ టెండర్ అన్నాడు. 500 కోట్లు 600 కోట్లు ఆదా చేస్తా అన్నాడు. ఇప్పటికి నష్టం ఎంత తెలుసా తల్లి, 70,000 కోట్లు. ఇప్పటికి అది 1,00,000 కోట్లు పెరుగుతుంది. ఒక దుర్మార్గమైన ఆలోచనతో పోలవరాన్ని గోదావరిలో ముంచాడు. మళ్ళా అడ్డదుడ్డంగా ఆర్గ్యూ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ రోజు పెద్దలందరూ వారించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అది, పీపీఏ అని ఉంటుంది, అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రికి చెప్పారు, నువ్వు తొందరపడుతున్నావు, తొందరపడద్దు, గతంలో కూడా మార్పు జరిగింది, మీరు వెయిట్ చేయండి అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ చైర్మన్ దానికి ఆయన ఒక లెటర్ రాశాడు, తొందరపడద్దండి, 2 రోజులు వెయిట్ చేయండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. తొందరపడి మీరు నిర్ణయం తీసుకుంటే రేపు పాత కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో ప్రాజెక్టు మునిగిపోతే ఎవరిని అడగా తెలియదు, ఎవరికి జవాబుదారితనం తెలియదని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇది టెక్నికల్ సబ్జెక్ట్ అయినా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అమరావతి ఉంది, ఎందుకు మానేశాడమ్మా చెప్పండి మీరు? హైదరాబాద్ లో నేను హైటెక్ సిటీ కట్టాను, వీళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన వస్తాను హైటెక్ సిటీ కొట్టేసి ఉంటాడు అనుకోండి, ఏమయ్యేది? హైదరాబాద్ ఆగిపోయేది కదా. ఇక్కడికి వస్తానే ప్రజావేది కూల్చేశాడా లేదా, నిలిపేశాడా లేదా, తప్పుడు ఆరోపణలు పెట్టాడా లేదా? భూములు మీవి, ఇచ్చింది ల్యాండ్ పోలింగ్ లో, మీకు ఇప్పటికి కూడా నేనేం చేస్తున్నాను, కౌలు ఇస్తున్నాను, 10 ఏళ్ళు ఇస్తానని 10 ఏళ్ళు అయిపోయింది, మళ్ళా ఎక్స్టెండ్ చేయాలి ఆలోచిస్తున్నాం. అలాంటిది అవినీతి జరిగిపోయింది, నాకు ఇల్లు కూడా లేదు కట్టుకోవడానికి, ఇంటి జాగా కూడా లేదు, ఇప్పుడు ఎత్తుక్కుంటున్నా, నేనేదో భూ కబ్జా చేశానని కేసు పెట్టి, ఎప్పుడు కూడా పిచ్చి కుక్క మంచి కుక్కను కూడా పిచ్చి కుక్క అంటే మీరేం చేస్తారు? అది మంచి కుక్క పిచ్చి కుక్క తెలియదు, మనిషి కుక్క రాయేసి ముందు చంపేస్తారు దాన్ని. అదే మారే చేశాడు అమరావతిని, అవునా కాదా? ఇదే జరిగింది. రాజధాని నా పేరే కాదు, వాడికి మీ అందరి మీద కోపం ఉందంతే. పిచ్చోడికి ఎందుకు కోపం ఉంటుందో ఎవడికి తెలియదు, అంతే. అది రాకూడదు.
ఆ రోజు ఆమె రాజశేఖర్ రెడ్డి నాకు పేరు వస్తుందని కూడా కట్టకూడదు కదా, ఔటర్ రింగ్ రోడ్ కట్టకూడదు కదా, ఎయిర్పోర్ట్ కట్టకూడదు, అన్నీ చేశాడు. 2-3 ప్రాజెక్టులు నిలిపేశాడు. ఒకటి ఆ రోజు ఆయన చేసిన పని మెట్రో కావాలని మార్చి నేను గవర్నమెంట్లో చేయాలని చెప్తే కాదు ప్రైవేట్కి ఇస్తానని సత్యంకి ఇచ్చి సత్యాన్ని ముంచేశాడు. పాపం సత్యం జైలుకు పోయే పరిస్థితికి వచ్చాడు రామలింగరాజు. అదొకటి చేశాడు. రెండోది నేను ఆ రోజు ఫార్ములా 1 ఒకటి తీసుకొస్తే దాన్ని కూడా వద్దు, కార్ రేసింగ్ ఏంటి, నేను అనుకుంది అంటే ఫ్యూచర్కి పిల్లలంతా కూడా ఎక్కడెక్కడికో వెళ్తారు, ఇక్కడ ఉండాలని అది పెడితే దాన్ని తీసేశాడు. మూడోది ఇంకొక ప్రాజెక్ట్ ఏదో ఉంటే ఒక 2-3 ప్రాజెక్టులు తప్ప అక్కడ అన్ని హైటెక్ సిటీ, వ్యాన్పిక్ సిటీ అన్నీ చేశాడు. దానివల్ల హైదరాబాద్ బాగా అభివృద్ధి అయింది. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత వచ్చినటువంటి కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరూ దాన్ని బాగా చూసుకున్నారు. ఎప్పుడు కూడా ఒక దుర్మార్గుడు వస్తే ఇట్లే ఉంటాయమ్మా, గుర్తుపెట్టుకోవాలి మీరు. అది మీరే కంప్లీట్ చేయగలరు సార్, అమరావతి అయినా పోలవరం అయినా సరే. మీరందరూ కూడా అమ్మా, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రతిరోజు ఒక్కసారి మీకోసం దేవుణ్ణి ప్రార్థించండి, ఈ ప్రభుత్వం కోసం కూడా దేవుణ్ణి ప్రార్థించండి. ఇవన్నీ పూర్తి కావాలని పూర్తి అవుతాయి, చేస్తాం. లోకేష్ గారిని చూస్తుంటే ఇవాళ మాకు బాగా సంతోషంగా ఉంది సార్. ఇంకా బాగా పని చేయించుకోండి అమ్మా మీరు. 5 years నుంచి ఎప్పుడు వచ్చినా ఎంత సంతోషంగా ఎప్పుడు అందరినీ యువతను పెట్టానమ్మా ఈసారి. ఇతను కూడా శ్రీనివాస్ అని ఇప్పుడు మంత్రి, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మినిస్టర్. వాళ్ళ తాత ఎంపీగా పనిచేశాడు, వాళ్ళ బాబా ఎమ్మెల్యేగా పనిచేశాడు. అందుకే ఆయన్ని ఈరోజు బాగా చదువుకున్నాడు. చదువుకున్న కుర్రాడిని తీసుకొచ్చి సీట్ ఇచ్చి ఇప్పుడు మళ్ళా మంత్రి చేశాను. కాబట్టి ఇలాంటి యువకులను పెట్టాను, ఎందుకంటే మీకు మంచి పనులు చేయాలని. వాళ్ళు ప్రూవ్ చేసుకునే బాధ్యత వాళ్ళకుంది, ప్రూవ్ చేసుకోకపోతే ప్రూవ్ చేయించే బాధ్యత కూడా నాకుంది, వదిలిపెట్టను ఎవరిని. నెక్స్ట్ ఇదమ్మా చెప్దాం. సార్ నా పేరు నాగరాజు నాయక్ సార్. ముందుగా నమస్కారం సార్. చెప్పా. మేము ఇక్కడ తండావాసులు సార్. 200 కుటుంబాలు ఉన్నాయి సార్ మాకు. ఇక్కడ తండావాసులు సార్. ఎంతమ్మా? ఇక్కడ తండావాసులు సార్. మేము 200 కుటుంబాలు ఉన్నాయి. మా మొదటి సమస్య శ్మశాన వాటిక సార్. రెండో సమస్య కమ్యూనిటీ హాల్ సార్. మూడో సమస్య మీరు వచ్చినప్పుడు ఈ కొండ ప్రాంతం వాసులకు పట్టాలు ఇస్తామన్నారు సార్. 4వ సమస్య వచ్చరికి సీసీ రోడ్లు. 5వ సమస్య వచ్చి వాటర్ సమస్య సార్. ఈ కొంచెం మాకు దృష్టిలో పెట్టుకొని చేయండి సార్. ఓకే అమ్మా, మాట్లాడదాం. తర్వాత ఇంకా ఇంకెవరన్నా మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడక నువ్వు మాట్లాడు. నమస్కారం సార్. చెప్పమ్మా. నా పేరు భవానీ. 1995 to 2004లో ఏదో ఒక సినిమాలో పెద్ద అద్భుతం జరిగినట్లు హైదరాబాద్ రాజధానిని డెవలప్మెంట్ చేసి మాకు చూపించారు సార్. అలాగే మా అమరావతి రాజధానిని కూడా అంత డెవలప్మెంట్ చేసి, అంతకు మించి డెవలప్మెంట్ చేసి చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా సార్ మాకు? అదేమ్మా, మీరు అభివృద్ధి చేసినప్పుడు గుర్తించడం లేదు, తర్వాత గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ ని బాగా అభివృద్ధి చేశాను. హైదరాబాద్ లో కూడా నాకు ఓటే లేదు అప్పుడు. సరే, నేను ఎప్పుడు ఓటు కోసం ఆలోచించలేదు. అభివృద్ధి చేయడం, సమాజానికి నేను ఏమి ఇవ్వగలుగుతానో ఇవ్వడం అనేది నేను ఆలోచించాను. అదే సమయంలో మొన్న నన్ను జైల్లో పెడితే హైదరాబాద్ లో 1,00,000 మంది ప్రభుత్వం అడ్డపండా లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీదకి వచ్చి నాకు సంఘీభావం తెలియజేశారు, కృతజ్ఞత తెలియజేశారు. నేను ఐటీని అభివృద్ధి చేశాను. అభివృద్ధి చేస్తే అందరూ అప్పుడు అనేవాళ్ళు ఐటీ అన్నం పెడుతుంది అనేవాళ్ళు. ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో ఒక మంచి ఇల్లు ఉందంటే, లేకుంటే ఉండే ఇంటి పైన మిద్ది పైన ఇల్లు రూమ్ వేశారంటే, ఆ ఇంట్లో ఏసీ కూడా పెట్టారంటే, ఆ రోజు నేను చేసిన ఐటీ ప్రొఫెషనల్స్ ప్రపంచం అంతా వెళ్లి ఇంట్లో వాళ్ళకి బాగుండాలి అని చెప్పే ఉద్దేశంతో పైన రూములేసి పల్లెటూరులో కూడా బ్రహ్మాండం కట్టారు.
దాంట్లో 2 స్వార్థాలు ఉన్నాయి. ఒకటి తల్లి తండ్రి రుణం తీర్చుకోవడం, 2 వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా కంఫర్టబుల్ గా ఉండడానికి, లేకపోతే ఆ రూమ్ కూడా లేకపోతే వీళ్ళు రారు ఇక్కడికి. అది చేసిన తర్వాత ఈ రోజమ్మా మొన్న నేను చూస్తే నన్ను జైల్లో పెడితే 53 రోజులు 70-80 దేశాల్లో 50 రోజులు నా కోసం పోరాడారు, నిరసనలు తెలియజేశారు. అది వాళ్ళు చూపించిన చొరవ, చదువుకున్న వాళ్ళు. నిన్న ఎన్నికలు వచ్చాయి. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ విదేశాలు 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఒక ఓటేసి వెళ్లారు. అదే సమయంలో కొంతమంది అయితే 1 నెల, 2 నెలలు, 3 నెలలు లీవ్ పెట్టేసి వచ్చి వాళ్ళ దగ్గరుండే డబ్బులు శక్తి కొద్దీ 20 లక్షలు లేకుంటే ₹1 కోటి 50 లక్షలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఓట్లు వేయించి మళ్ళా వెళ్లారు. అదే మరిగా హైదరాబాద్ నుంచి అయితే 55 ట్రైన్లు, 60 ట్రైన్లు ప్రత్యేకంగా వేస్తే ఏసీల్లో కిక్కిరిసి వచ్చారు. ఏసీల్లో ఎందుకంటే ఒకసారి అందరూ వచ్చేసారనుకోండి, ఏసీ ఫెయిల్ అయిపోతే చాలా ప్రమాదం వస్తుంది, గుక్క తిరగదు, ఊపిరాడదు. కానీ అట్లా వచ్చారు, ఫుట్పాత్ పైన నిలబడుకొని వచ్చారు. కూలి పని చేసుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి వాళ్లే ఫుడ్ కూడా ఒక క్యారియర్ తెచ్చుకొని ఓటేసి మళ్ళా తిరిగి అక్కడికి వెళ్లారు. అవి చూసిన తర్వాత నా జన్మ సార్థకత అయిందనే ఆనందం నాకుంది, తృప్తి నాకుంది. అది ప్రజలు చూపించిన అభిమానం. దానివల్లనే మొన్న ఎన్నికల్లో అంత పెద్ద ఎత్తున మీరు ఓట్లేస్తే ఇక్కడికే నేను వచ్చాననుకుంటాను, పక్కన ఓటు వేయడానికి 7 గంటలకి ఉండవల్లికి వచ్చాను. 7 గంటలకి 7 గంటలకు వస్తే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఊర్లో వాళ్ళందరూ ఓటుకు వచ్చేసారు, ఫస్ట్ అవర్లో వచ్చారు, మధ్యాహ్నం వరకు ఉండి ఓటేసాడు. ఈ ఉత్సాహం ఎప్పుడు ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడ తీసుకుపోయే శక్తి మాకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చొరవ చూపించారు, ఇక్కడ 21 సీట్లు గెలిపించారు. ఆ 4 సీట్లు కూడా మా వల్లనే పోయినాయి తప్ప మీ వల్ల కాదు. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సరిగా ఎంచుకోలేకపోయాం. కడాన మన ఓట్లు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి. మీరిచ్చిన సీట్లు ఈరోజు ఎన్డీఏ కూడా కీలకమయ్యి పూర్తిగా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి సహకారం ఢిల్లీలో మన పరపతిని పెంచే పరిస్థితికి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దానికి కూడా మీ అందరిని అభినందిస్తున్నా. నేను ఎప్పుడు కూడా తొందరపడను. మీరిచ్చిన గౌరవాన్ని మీకోసం ఉపయోగించడం తప్ప నా స్వార్థం కోసం కాదు. ఎప్పుడు నేను ఆ పని చేయను. మీరెప్పుడు కూడా ఇదే ఉత్సాహంతో ఊరూరు ఆలోచించాలి. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, బంధుత్వం కాదు. సమర్థవంతమైన పాలన, ప్రజాపాలన, మీకు సేవకులుగా ఉండే వ్యక్తులు మీరు ఆలోచించాలి. సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులు మీరు ఆలోచించాలి. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా 5 ఏళ్లు ఈ మారిగా ఫ్రీగా కూర్చొని ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట్లాడింది మీరు చూసారా? పేపర్లో, టీవీల్లో చూసారా? మరి ఏంటి కాదు, 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఇలాంటి పనులు చేయలేకపోయారంటే మనం ఆలోచించుకోవాలి కదా, సంథింగ్ రాంగ్ కదా. కాదు మీరు చూడడం కాదు, మీరు చూడడానికి ఉండాలి కదా. ఎక్కడన్నా ఉంటే నువ్వు పోయానో చూసి వస్తావు, ఇక్కడికి రాకపోయినా. ఆ కమ్మోళ్ళు కూడా పనిచేయడంలా, అక్కడ ఉంటాయి కదా మరుగుదొడ్లు ఉంటాయి కదా, అవి కూడా పనిచేయడంలా. మంత్రులు పోలేదు, ముఖ్యమంత్రులు పోలేదు, ఎవడా పక్కకు పోలేదు. చాలా భయంకరమైన వాతావరణం. థ్యాంక్ యూ తల్లి, నీ అబ్జర్వేషన్ థ్యాంక్ యూ. మళ్ళా ఇప్పటి నుంచి నేను అప్పటికప్పుడు బాధ్యత మీకు రెఫర్ చేస్తా ఉంటా. అదే గాని 2004లో తెలుగుదేశం పార్టీ గెలిచుంటే హైదరాబాద్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికో వెళ్లేది. 2019లో మళ్ళా గెలుచుంటే ఎక్కడికో తీసుకుపోయేవాళ్ళం. ఇప్పటికి గ్యాప్ వచ్చేది కాదు, ఆ గ్యాప్ వచ్చింది, పర్వాలేదు. కనీసం నేను అనుకున్నా ఈసారి ఓటేయకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందని బాధపడ్డా, తపన పడ్డా. నా కోసం కాదు, కానీ విజ్ఞతతో ప్రజలందరూ ముందుకొచ్చారు, సమయస్ఫూర్తి చూపించారు. ఇది మామూలు విజయం కాదు. ఢిల్లీకి పోతే కూడా ఆంధ్రప్రదేశ్ లో మీకు ఎట్లా వచ్చారో మాకే తెలియదనే పరిస్థితికి వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరినీ 5 కోట్ల ప్రజల్ని మనస్ఫూర్తిగా
అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు కూడా సర్వదా మీకు కృతజ్ఞుడిగా ఉంటా. మైక్ ఒకసారి. విజయవాడ. ఓకే, ఈరోజు గ్రామసభ పెనుమాకే కన్ఫైన్ చేశారు. చెప్పమ్మా. సార్ నమస్కారం సార్. లోకేష్ అన్నకు కూడా నమస్కారం. లోకేష్ అన్న 2019లో లోకేష్ అన్న ఓడిపోయినప్పటికీ మేము అది ఛాలెంజ్ గా తీసుకొని అత్యధిక మెజార్టీ అందించాలని గట్టి ప్రతిజ్ఞ చేసి మెజార్టీతో గెలిపించుకున్నాం సార్. మీరు కష్టపడ్డారా, ప్రజలు ఓట్లు వేశారమ్మా? ప్రజలు ఓట్లు వేశారు, మేము కష్టపడ్డాం సార్. రెండున్నా? సరే, ఓకే అమ్మా. అలాగే మరి మంగళగిరి ఈ కాన్స్టిట్యూన్సీ గెలుపులో కార్యకర్తల యొక్క కృషి ఎంత పర్సెంటేజ్ ఉంది, నాయకుడు కృషి ఎంత పర్సెంటేజ్ ఉంది, మీ ప్రజల అభిమానం ఎంతవరకు ఉంది? ప్రజాదరణ ఉంది సార్. మా కష్టం కూడా ఉంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టింది. దానికి అదరకుండా బెదరకుండా చంద్రబాబు నాయుడు గారు నేను అనే మాట కోసం, లోకేష్ నేను అనే మాట కోసం మేము పనిచేసాం సార్. ఓకే, గుడ్. అలాగే మరి మంగళగిరి కాన్స్టిట్యున్సీని కూడా ఎక్కువ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చేద్దాం. ఓకే, ఒక్క సెకండ్ ఆ అమ్మాయి కంటే మైక్ ఇచ్చేసి లాస్ట్ ఆవిడ లేసింది. సార్ 2016లో మాకు ఇక్కడ టిట్కోలో హౌసెస్ వచ్చినాయి సార్. డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ సార్. అయితే మా దురదృష్టం ఈ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు వాటిని పట్టించుకోలేదు సార్. 90% వర్క్ అంతా పూర్తయిపోయింది. కేవలం వాటికి రంగులేసి మాకు ఇచ్చేసారు సార్. మెయిన్ అక్కడ వాటర్ ప్రాబ్లము, పాములు సార్. చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. 400 ఫ్యామిలీస్ వచ్చి 200 ఫ్యామిలీస్ ఖాళీలు చేసి వెళ్ళిపోయారు సార్ అక్కడ ఉండలేక. కేవలం వాటర్ ప్రాబ్లం. మీ హయాంలో వాటర్ లైన్లు కూడా శాంక్షన్ అయినాయి సార్, రోడ్లు శాంక్షన్ అయినాయి. ఎక్కడమ్మా ఇవి? పెనుమాక టిట్కో హౌసెస్ సార్. పెనుమాకలో ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇక్కడ 600 ఉన్నాయి సార్. 630 ఉన్నాయి సార్. అయితే వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు ఇంకా మీరు వచ్చారు, మళ్ళీ మేము ఇక్కడ ఉండాలని ధైర్యంగా నిలబడ్డాం సార్. దయచేసి అప్పుడు ఇచ్చిన వాళ్ళకు ఉన్నాయా, మార్చేస్తారమ్మా? మార్చలేదు సార్, ఉన్నాయి. ఒక 20 ఫ్యామిలీస్ కి మాత్రం రిజిస్ట్రేషన్స్ చేయట్లేదు సార్. ఎందుకు అని అడిగితే ఈ వీళ్ళు ఒక స్పృహ కూడా లేకుండా, అంటే మనం ఈ తప్పు చేస్తే వీళ్ళు ఇబ్బంది పడతారన్న స్పృహ కూడా లేకుండా ఎలా పడితే అలా రిజిస్ట్రేషన్ చేసేసి మగవాళ్ల పేరు మీద ఉన్నాయి, ఆడవాళ్ల పేరు మీదకి మార్చి లోన్లు ఏమో వాళ్ల పేరు మీద ఉన్నాయి, ఇళ్ళు మీ పేరు మీద ఉన్నాయి అని వాళ్ళు చేసిన మిస్టేక్ కి మమ్మల్ని అసలు ఎలా తిప్పుతున్నారంటే సార్, నా భర్త హ్యాండిక్యాప్డ్ సార్, నా 2 బిడ్డలు చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. మమ్మల్ని ఎలా తిప్పుతున్నారంటే మాకు ఏడుపోటే తక్కువ సార్. ఉన్నామనే కానీ ముద్ద దిగట్లేదు సార్ మా గొంతుల్లో. డబ్బులు కట్టి నెల నెల ఈఎంఐలు కట్టుకుంటా బ్యాంకు వాళ్ళు మమ్మల్ని ఒత్తిళ్లు చేస్తున్నారు. ఎందుకు అని అడుగుతుంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, మాకు సైట్లు రావట్లేదు, సైట్లు వచ్చినప్పుడు మేము చేస్తాం. మొన్న లోకేష్ బాబు గారి దగ్గర కూడా నేను ప్రజా దర్బార్లో చెప్పొచ్చాను సార్ ఈ మాట. దయచేసి మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లం సార్. ప్లీజ్ మాకు మాత్రం కొంచెం ముందు ఆ వాటర్ ఇస్తే చేద్దామా? థ్యాంక్ యూ చేపిస్తాను. నోట్ చేసుకున్నామా? చేపిస్తాం. ఒక్క నిమిషం తాత కలుస్తాం. ఒక్క నిమిషం ఇస్తాం. మాట్లాడమ్మా. నమస్తే సార్, నా పేరు స్వర్ణలత సార్. ముందుగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి, అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారిని, మిమ్మల్ని ముఖ్యమంత్రిని ఒక వేదిక మీద కూర్చొని చూసే భాగ్యం మా పెనుమాక ప్రజలకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు 4వసారిగా ముఖ్యమంత్రి అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మీరు 3 సార్లు ముఖ్యమంత్రిగా అయినది ఒక లెక్క, ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయింది ఒక లెక్క సార్. ఎందుకనంటే గడిచినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి విషయాన్ని చూసుకుంటే అప్పుడున్నటువంటి అధికార పార్టీ, అప్పుడున్నటువంటి అధికార మతంతో మిమ్మల్ని ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అని విలువ ఇవ్వకుండా, ఒక పెద్ద వ్యక్తి, గౌరవప్రదమైనటువంటి వ్యక్తి అని మీకు విలువ ఇవ్వకుండా మిమ్మల్ని కించపరుస్తూ, బోనమ్మ గారిని అవమానపరుస్తూ ఆ అసెంబ్లీలో ఒక రామన కాష్టలాగా సృష్టించి మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు మాట్లాడుతుంటే, అసెంబ్లీ అంటే ఒక దేవాలయంగా భావించి అసెంబ్లీ జరిగే తప్పుడు ఇప్పుడు మహిళలు మేము కూడా కూర్చొని చూసేవాళ్ళం సార్. అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేదు.
ఆ రోజు మీరు ఒక శబ్దం చేశారు సార్. ఇటువంటి రామనగర్లకు ఉన్నటువంటి ఈ యొక్క దాంట్లో నేను ఉండను, మళ్ళీ గౌరవంగా గౌరవ సభకు నేను వస్తానని చెప్పేసి మీరు వచ్చారు సార్. అది చూసినప్పుడు మాకు చాలా బాధ కలిగింది. మేమందరం కూడా తాడాపల్లి మహిళలందరం కూడా ఒక శబ్దం తీసుకున్నాం సార్, పసుపు శబ్దం అని. మిమ్మల్ని మీరు ఎలాగైతే ఆ గౌరవ సభకు గౌరవంగా వెళ్తారన్నారో అదే రీతిగా గౌరవంగా ముఖ్యమంత్రి స్థానంలో మిమ్మల్ని పంపించాలని మేము శబ్దం కొట్టాం. అదే విధంగా ఇప్పుడు ఎలక్షన్ లో ఊహించని రీతిగా ఎంతో అత్యధిక మెజార్టీని ఇచ్చి ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో నుంచోబెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకొక విషయం సార్, మా ఎస్సీ మహిళ అయినటువంటి వంగల్పూడి అనిత గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చారు, చాలా సంతోషం. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది సార్ హోమ్ మినిస్టర్, కానీ ఆమె సీటుకే పరిమితమైంది. మహిళలకు ఏం చేసింది లేదు, మహిళల రక్షణ గురించి పట్టించుకున్నది లేదు. అయితే హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి మీరు ఆమెకు పగ్గాలు కూడా ఇచ్చారు సార్. ఆమె మాట్లాడుతుంటే మాలోంచి బూస్ బంప్స్ బయటకు వస్తా ఉంటాయండి, అట్లా మాట్లాడుతూ ఉంటారు. అయితే మీరే హోమ్ మినిస్టర్ అని ఫీల్ అవుతున్నారా? అవుతాం సార్, అవుతాం. ప్రతి మహిళ హోమ్ మినిస్టర్ గారే పనిచేశారు సార్ మేము. ఇంకొక విషయం సార్, మొన్న రీసెంట్ గా బాపట్లలో ఒక మహిళపై అత్యాచారం జరిగింది. మన వాళ్ళు 48 గంటల్లోనే వాళ్ళని పట్టుకోవటం జరిగింది సార్. అప్పుడు భువనం గారు ఒక మాట చెప్పారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగటానికి వీల్లేదు, మీకు అండగా మేము ఉంటామని చెప్పారు సార్. గడిచిన ప్రభుత్వంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మా తాడాపల్లి పక్కనున్నటువంటి తాడాపల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. కానీ మీ యొక్క ప్రభుత్వంలో మా మహిళకు అటువంటి మంచి రక్షణ మీరు కలిగిస్తారని భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను సార్. ఓకే అమ్మా, గుడ్. ఇప్పుడు ఏంటంటే అమ్మా, మీరు మెయిన్ గా ఏంటంటే మహిళలు కూడా చాలా వరకు అసర్టివ్ గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అందుకే అనితని ఒక యాక్టివ్ లీడర్ కింద, ఒక దళిత కుటుంబం కింద, అందులో కూడా ఒక మాదిగ కుటుంబం కింద వచ్చిన అమ్మాయిని నేను హోమ్ మినిస్టర్ చేశానంటే వారి సమర్థతను కూడా బేరే చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అయితే చేయగలుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు హోమ్ మినిస్టర్గా పెట్టాం. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో అందరికి కూడా హెచ్చరిక చేస్తున్నా, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను. ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి. ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా. మర్యాదగా ఇంతవరకు చెప్పా, ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి. మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కాబట్టి బిల్డప్ చేస్తున్నా, కానీ ఈ రోజు నేను చెప్తున్నా, ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు. మీరు ఎవడిని వదిలిపెట్టను. వేదిక పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, సహచర మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి, ఇతర నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు. అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈ రోజు మా గ్రామానికి వస్తే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ? వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇండదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరిని కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు.
ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు, కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. సార్ మీకు తెలిసిన విషయమే, తెలుగుదేశం పార్టీ 1985లో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది. దాని తర్వాత గెలవలేదు. 2019లో నేను ఓడిపోయాను 5300 ఓట్లతో. కానీ 5 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం. మొన్న 2024 ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటే చెప్పాను సార్, ఏ మెజారిటీతో అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక 0 పెట్టండి. ఆ మెజారిటీతో మళ్ళీ నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను. అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు కొండంత బలం వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాను సార్. నేను కూడా ఊహించలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించలేదు, ఎవరు ఊహించిన విధంగా 91,000 ఓట్ల మెజారిటీతో నన్ను మంగళగిరి ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు సార్. సమస్యలు ఉంటాయి సార్, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పక్కా గృహాలు కానివ్వండి. తమ్ముడు అన్నట్టు దశాబ్దాలుగా మీ దృష్టి కూడా తీసుకొచ్చాం సార్. తరతరాలుగా అంటే 3-4 దశాబ్దాలుగా కొండపోరంబోకని అక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తున్న గ్రామస్తులు అనేక మంది ఉన్నారు. అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని గతంలో మిమ్మల్ని కోరటం జరిగింది. ఇలా అనేక సమస్యలు మంగళగిరి ప్రజలకి ఉన్నాయి. దానికి ఆ సమస్యలు పరిష్కరించడానికి మీ సహకారం చాలా చాలా కావాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న తొలి సంక్షేమ కార్యక్రమం 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తాం సార్. ఆ కార్యక్రమం మా మంగళగిరి నియోజకవర్గంలో చేస్తాం. చాలా చాలా ఆనందం కల్పించింది. మేము మీ వెనకాల ఉంటాం. అమరావతి పనుల్లో కానివ్వండి, సీడ్ యాక్సెస్ రోడ్లో కానివ్వండి, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందులో మంగళగిరి ప్రజలు మీకు నిలబడతారు, మీకు అండగా ఉంటారు. వచ్చే 5 సంవత్సరాల్లో అన్ని శాఖ మంత్రులతో మేము చర్చిస్తాం. ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కరించే మార్గాన్ని మేము ఎత్తుక్కుంటాం సార్. దానికి మీ ఆశీస్సులు ఉండాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. గుడ్. ఇప్పుడు ఏదైతే మీ ఎమ్మెల్యే అదే మరి మంత్రి ఇక్కడ చెప్పాడో, నేనేదో లోకేష్ మా కుటుంబ సభ్యుడో అని కాకుండా అతి పెద్ద మెజారిటీతో గెలిపించే నియోజకవర్గంలో 3వ నియోజకవర్గం మంగళగిరి, రాజధానిలో భాగం మంగళగిరి. ఈ ప్రాంతంలో ఒకవేళ కానీ మీరు తక్కువ మెజారిటీ గెలిపించుంటే నేను కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ అతను ఎవరైనా నాకు ఒకటే. మెరిట్ కాడ మాత్రం నేను మాత్రం చాలా స్పష్టంగా ఉంటా. ఈ నియోజకవర్గం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి, తెలుగుదేశానికి ఉంది. తప్పకుండా ఏం చేయాలనో చేయడానికి ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు సిస్టమేటిక్ గా
వర్క్లన్నీ ఐడెంటిఫై చేయండి. సమస్యలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్. నాన్ ఫైనాన్షియల్ ఉండేటివన్నీ ఇక్కడే కలెక్టర్ ఉంది స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి వార్ ఫుటింగ్ లో వీలైనంత తొందరలో సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నా. షీ విల్ గెట్ ఇట్ డన్. ఏదైనా నా క్లియరెన్స్ కావాలంటే వస్తాయి తప్ప ఇక్కడవన్నీ ఆవిడ క్లియర్ చేస్తుంది. రెండోది ఫైనాన్షియల్ గా కూడా ఒక పద్ధతి ప్రకారం మొత్తం తీసుకోండి. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈ మంగళగిరిలో చేసే బాధ్యత మాది, రాజధానిలో చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఒక రాజధానిని ఆదర్శంగా చేయాలంటే అందరి సహకారం ఉంటే తప్ప సాధ్యం కాదు. రెండో విషయం కూడా ఒకటే కోరుతున్నా, ఈ రాజధాని ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క రైతును గాని ప్రజలు గాని కోరుతున్నా, ఏదైనా రోడ్డు వేయాలంటే అడ్డపడడం, కోర్టుకు పోవడం కూడా కరెక్ట్ కాదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినా, ఒక సైబరాబాద్ కట్టినా, ఒక ఔటర్ రింగ్ రోడ్ వేసినా, ఒక పోలవరం కట్టినా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా, అక్కడుండే రైతులు కూడా ఎవరైతే భూమి ఇస్తారో వాళ్ళు కూడా ఆనందంగా పెట్టి, అంటే లిబరల్ గా కాంపన్సేషన్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి గతంలో. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నాం. నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని, ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టు వల్ల బెనిఫిట్ అయిన లబ్ధిదారులు ఎంత ఆనందపడతారో, ఆ ప్రాజెక్టులో ముంపుకు గురైన వాళ్ళు గాని, లేకుంటే ఆ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన వాళ్ళు గాని అంతే ఆనందంగా ఉండాలని నా కోరిక. ఇక్కడ కూడా అదే చేస్తాను. అల్టిమేట్ గా ఇప్పుడు ఏవైతే పనులు చెప్పారో పెనుమాక, మంగళగిరి మొత్తం ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ మీ ఎమ్మెల్యే తయారు చేసుకుంటారు, మీరు తయారు చేసుకుంటారు. అవన్నీ కూడా క్లియర్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం. నేను ఒక మాట చెప్పాను, ఈ రోజు మనం ఇచ్చే పెన్షన్ మొట్టమొదటిసారిగా 3,000 నుంచి 4,000 పెంచాం. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 పెంచాం. ఎవరైనా బెడ్ రిడన్ అయితే, బెడ్కి పరిమితమైతే వాళ్లకు సదుపాయాలు చేయాలి, వాళ్లకు సేవలు అందించాలి, మళ్ళా కుటుంబాన్ని ఆదుకోవాలి. కాబట్టి 5,000 నుంచి 15,000 పెంచాం. దగ్గర 66,31,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఈ సమయంలో టెక్నాలజీ సపోర్ట్ తో ఎప్పటికప్పుడు మేము మానిటర్ చేస్తున్నాం. 65 లక్షలకు గాను 17 లక్షల మంది ఇప్పటికే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేశారు. అంటే దగ్గర 26% డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి, 1/4 అయిపోయినాయి. మధ్యాహ్నాలకు సాయంత్రానికి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తారు. అలాంటి కార్యక్రమం మీరు చూస్తే 33,000 దగ్గర మనం ఇచ్చిన కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. 5 ఏళ్లలో 1,65,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమానికి పెనుమాకలో శ్రీకారం చుట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భగవంతుడిచ్చిన అవకాశంగా నేను భావిస్తూ మరొకసారి హామీ ఇస్తున్నా, ఇది ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, నిరంతరం మిమ్మల్ని గురించి ఆలోచించే ప్రభుత్వం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలనేది నా ఆలోచన. పేదరికం లేని సమాజానికి శ్రీకారం ఈ పెనుమాకలోనే ఈ రోజే సంకల్పం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఏం చేసినా ఆ దిశగా ఆలోచిస్తాం, ఏం చేసినా పేదవాళ్ల దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తాం. ఇప్పుడు నేను ఆ ఇంటికి పోయినప్పుడు చూశాను, ఆ ఎవరైతే పాముల నాయక్ అనే వ్యక్తి, ఆయన బాధలు నేను చూశాను, ఇల్లు చూశాను, కానీ నష్టపోయిన విధానం చూశాను. అందుకే ఆయనకు హామీ ఇచ్చాను, ఆ ఇల్లు కూడా ఈ రోజు రేపటి నుంచే ప్రారంభించి ఎంత తొందరలో వీలైతే ఆయనకు కీచి నాకు వచ్చి చెప్తారు. ఇంట్లో జాయిన్ కావడానికి మీ ఎమ్మెల్యే సమర్థత, అదే మరి ఇక్కడ ఉండే కలెక్టర్ వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో
మొత్తం పూర్తి చేసి ఇది చేయాలి. అనౌన్స్మెంట్లు కాదు, అనౌన్స్మెంట్ అవుతానే ఎప్పటి లోపల పూర్తి అవుతారో పూర్తి చేసి మళ్ళీ నాకు చెప్పాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది. అది చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్క కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాను, ప్రతి ఒక్క వ్యక్తిని గురించి ఆలోచిస్తాను, ప్రతి ఒక్క అర్హుని గురించి ఆలోచిస్తాను. అందరికీ న్యాయం చేయడం బాధ్యతగా తీసుకుంటాను. నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను అందరి వాడిని తప్ప ఏ ఒక్కరి వ్యక్తిని కాదు. అది ఉండడానికి వీల్లేదు. శాశ్వతంగా మీ గుండెల్లో స్థానం సంపాదించడానికి పనిచేస్తా, నిరంతరం పోరాడతా. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి చివరి ఊపిరున్నంత వరకు మీకోసం పోరాడతానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందుకే నేను 2-3 సార్లు కూడా చెప్పాను, నా ఆశ ఒకటే, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని. ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు జాతి పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం కోసం పనిచేస్తా. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయం అర్హులకి పంచడంలో నిరంతరం ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఒకప్పుడు ఒక మోడల్ ఇచ్చాం. సంపద సృష్టించడం ఎట్టడం దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా, సంపద సంపాదించడమే కాకుండా కొంతమందికే పరిమితం కాకుండా పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దేశానికే ఆదర్శం అవుదాం. అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి సాధ్యం. అది చేసి నిరూపిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే మారిగా మనం కూర్చొని మంచి వాతావరణంలో మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు నేనేం చేయగలుగుతాను ఆలోచించుకుందాం. ఇక్కడ వినేసి మీటింగ్ బాగానే జరిగింది, ఆయన అట్నే చెప్తాడు, మనం ఇట్నే చేద్దామంటే కుదరదు. అట్లా కాకుండా నేను చెప్పిన విషయాలు మీరు ఆలోచించుకుని మీరు బాగుపడడానికి ఏం చేయాలో కూడా మీరు ఆలోచించుకోవాలి. గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోతాం, తాగిచ్చలేము. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అన్ని విషయాలు నేను అండగా ఉంటా. ప్రతి ఒక్కరికి ఎట్లుంటారు మీరు అండగా అనుకోవచ్చు. టెక్నాలజీ ఉంది, ఓపెన్ చేస్తే మీ జాతకం అంతా వస్తుంది. ఇప్పుడు ఉన్నాడు, మీ ఆఫీసర్లు ఉన్నారు. ఏ వ్యక్తి అయితే మీ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇచ్చారో, ఏ టైంలో ఇచ్చారో కూడా నేను చూసే అవకాశం ఉంది. ఎంత టైంలో ఇచ్చాడో కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకుంటాం, కానీ మనుషులు మాత్రం రీప్లేస్మెంట్ లేదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనిషే పని చేయాలి. ఇవన్నీ కూడా చేద్దాం. మరొకసారి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మా ఆడబిడ్డలందరికీ తెల్లవారితో మీరందరూ కూడా హుషారుగా వచ్చారు, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ మాట్లాడిన వాళ్ళలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడారు. చాలా శుభ సందర్భం ఇది, హ్యాపీయెస్ట్ మూమెంట్. దానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మళ్ళా ఇక్కడుండే కార్యకర్తలు ఒకటే కోరుతున్నాం, 91,000 గెలిచిపోయామని విర్రవీగిపోతే మళ్ళా ప్రాబ్లం వస్తుంది. దయచేసి అనునిత్యం గుర్తుపెట్టుకోండి, మీరు కూడా సమాజంలో పైకి రావాలి. దానికి నేను సహకరిస్తా. ప్రజలకు మాత్రం మీరు ఎల్లప్పుడూ సేవకులుగానే ఉండాలి, సేవాభావంతో పనిచేయాలి. దానికి పనిచేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.